హెల్తీగా దోశ చేసుకుందాము. దానికి నేను 1 కప్పు పచ్చిపెసలు, 2 కప్పుల గోధుమ రవ్వ అండి. దీంట్లో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా హెల్తీ దోశ అని చెప్పాలి. ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఏం ఫుడ్ తీసుకోవాలని కొంతమందికి ప్రాబ్లం అవుతుందండి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ఫుడ్డు చాలా మంచిది. ఎప్పుడు తెల్ల దోశలు, తెల్ల ఇడ్లీలు తినే వాళ్ళకి ఇలాంటి దోశలు తింటే హెల్తీగా కూడా ఉంటారు. దీంట్లో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక్క దోశ తిన్నా కూడా చాలా నిండుగా ఉంటుందండి. మార్నింగు చాలా లేడీస్కి ఈ తెల్ల ఇడ్లీలు, తెల్ల దోశలు తినేసి చాలా వీక్గా అనిపిస్తుంది కదా. ఇది తిన్నామంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఆ రోజంతా ఆకలి కూడా పెద్దగా వేయదు. చాలా బాగుంటుందండి. నైట్ పూటే దీన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. నైట్ అంతా సోక్ అవ్వాలండి. గోధుమ రవ్వ కూడా చాలా మంచిదండి. స్కిన్కి కానీ కళ్ళకు కానీ చాలా మంచిది. ఈ విధంగా అల్లము రుబ్బేటప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు మార్నింగ్ రుబ్బుకోవాలండి. మార్నింగ్ రుబ్బుకొని దీంట్లోనే కొంచెము సాల్టు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి బాగా ఈ విధంగా రుబ్బుకొని దాంట్లో కొంచెము ఇంకా దోశలు పోసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చాలండి. ఇంకేమి వేయద్దు. ఆల్రెడీ రుబ్బేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం పెద్దగా వద్దు. దీనికి అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఒక దోశ పెట్టినా చాలండి. చాలా హెల్తీగా కూడా ఉంటారు. చాలా యాక్టివ్గా కూడా ఉంటుందండి ఈ దోశ. గోధుమ రవ్వ అయితే ఉబ్బసం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. గోధుమ రవ్వ చాలా మంచి ఫుడ్ అని చెప్పాలి. ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి. హెల్తీగా పెసరట్టు వేసుకొని